హాయ్ మా అందరికి. ఇవాళ మన బైక్ అయితే ఎక్స్ట్రా లైటింగ్ అయితే ఫిట్ చేస్తున్నాం అనమాట. అవునా నిజమా? లైటింగ్ వచ్చేసి అయితే నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ మల్టీ కలర్ ఇస్తా. ఇక్కడ వచ్చేసి అయితే బ్రేక్ దొరికినప్పుడు రెడ్ కలర్ బ్లూ కలర్ అయితే వెళ్తుంది. అది కూడా మల్టీ కలర్ అంటే 2 కలర్ వస్తుంది. ఇవాళ అయితే ఆ వైరింగ్ అయితే చేస్తున్నాం మనం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఈ లైట్లు వచ్చేసి అయితే రెడ్ కలర్ బ్లూ కలర్ అయితే వెలుగుతాయి అనమాట. మీకు తెలిసే ఉంటది. ఇవైతే కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడతాయి. కానీ నైట్ మాత్రం విజువల్ మాత్రం సూపర్ వస్తుంది, ఎక్సలెంట్గా వస్తుంది. బ్రేక్ కొట్టంగానే వెనకాల అంత దూరం ఉన్నాడికి కూడా బండి అయితే క్లియర్గా అయితే కనబడిద్ది. ముందైతే మనం అయితే ఇల్లు అయితే నంబర్ ప్లేట్ అయితే వైరింగ్ ఉంటుంది. జస్ట్ ఈ బల్బ్ అయితే తీసేసి ఇదైతే మల్టీ కలర్ బల్బ్ అనమాట. ఈ బల్బ్ ఇన్సర్ట్ చేస్తే మనకైతే మల్టీ కలర్ అయితే వెలిగిద్ది. హెడ్లైట్ స్విచ్ ఆన్ చేయి. ఆఫ్ చేయి. ఈ యథావిధిగా అయితే బల్బ్ అయితే మనం లోపల పెట్టుకోవాలా. ముందైతే మనం ఈ నోటల వైర్లకి అయితే క్లిప్లు కొట్టుకోవాలి మామ. ఎందుకంటే మన నోట్లో అయితే ఇక్కడ టైర్ దగ్గర ఇచ్చేసారనమాట. క్లిప్లు అయితే కొట్టుకుంటున్నాను రెండింటికి. మనకైతే ఈ స్క్రూలు అయితే ఈ వుడ్ స్క్రూలు మామ ఎలక్ట్రిక్ షాప్లో అయితే దొరుకుతాయి. ఇదే స్క్రూకి మన ఈ ఎర్త్ వైర్ అయితే పెట్టేసుకొని ఇక్కడ బండి టైర్ దగ్గర అయితే ఫిట్ చేసుకోవాలి. ఆల్రెడీ బజాజ్ బండ్లకి అయితే ఆల్రెడీ హోల్స్ ఉంటాయి అనమాట. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇక్కడైతే హోల్ ఉంటుంది. డైరెక్ట్ మనం ఈ హోల్కే స్క్రూ వేస్తే మనకి నోట్ల అక్కడి నుంచి వస్తుంది. ప్లస్ మనకి ఇది కూడా డైరెక్ట్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోద్ది. ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలా. రెండో సైడ్ కూడా ఇదే టైప్లో ఫిట్ చేసుకోవాలి మా 2 సైడ్స్. స్క్రూ అయితే గట్టిగా అయితే ఫిట్ చేసుకోవాలా. నైట్ విజువల్స్ మాత్రం సూపర్ వస్తాయి కలెక్షన్ ఇచ్చినాక. వాటికి అయితే కలెక్షన్ అయితే మనం బ్రేక్ లైట్ కాంచి అయితే ముందే అయితే ఇక్కడ నుంచి అయితే కలెక్షన్ అయితే ఇచ్చేసాం అనమాట. కింద వరకు కూడా ఇదే దానికి వచ్చే వైర్ అయితే. ఈ వైర్కి అయితే మనం అయితే ఇప్పుడు ఈ కలెక్షన్ ఇచ్చేస్తున్నాం. స్లీవ్ అయితే తీసుకొని జాయింట్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి ఫిట్ చేసుకుంటే ఒక 2 ఇయర్స్ వరకు అయితే లైట్లు ఉంటాయి అనమాట. వైర్ అయితే నీట్గా అయితే మడత తీసుకొని ట్యాగ్ అయితే వేసేయాలి అనమాట. ట్యాగ్ వేస్తే ఇంక మనకైతే పట్టు అయితే గట్టిగా ఉంటుంది. కనబడకుండా అయితే చేయాలన్నమాట వైరింగ్. ఎంత నీట్గా చేస్తే అంత మంచిగా అయితే ఉంటుంది వైరింగ్. ఒకవేళ మీకు బ్రేక్ లైట్ కాంచి కింద లైట్ వరకు వైరింగ్ అయితే అర్థం కాకుంటే కామెంట్ అయితే చేయండి మావా. నేనైతే ఇంకో సపరేట్ వీడియో తయారు చేస్తాను. హెడ్లైట్ ఆన్ చేయమా స్టెప్. ఫ్రంట్ బ్రేక్ నొక్కు. నాకేం కనపట్టలేదు. బ్యాక్ బ్రేక్ నొక్కు. ఎట్టుంది మా లైటింగ్? ఇదే లైటింగ్ నా బండికి కూడా చేయాలి. నీ బండికా? సర్లే చూద్దాంలే. చూద్దాం అదేరా వద్దులే వారు బీద్దాంలే.